రేపే శుక్రవారం నవరాత్రులలో రెండవ రోజున లక్ష్మీదేవికి ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే ఇక వద్దన్న డబ్బు దూసుకు వస్తుంది. ధనం అనేది వరదలాగా దూసుకు వస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి చల్లని కరుణ కటాక్షాలు కూడా మీపై ఖచ్చితంగా ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి అతి సులువుగా పాత్రులు కావచ్చు. ఎందుకంటే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ దుర్గాదేవి నవరాత్రులలో రెండవ రోజున ఇలాంటి ప్రత్యేకమైన రోజున ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు. ఇక మీకు తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు. శుక్రవారాల్లో అమ్మవారిని పూజించిన వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా ఖచ్చితంగా ఆ దేవి యొక్క అనుగ్రహం కోసమే. ఆ దేవి యొక్క అనుగ్రహం ఎప్పుడెప్పుడు మనపై ఉంటుందో మన జీవితంలో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. కనుక ఇలాంటి అమూల్యమైన రోజున, అంటే పవిత్రమైన రోజున, శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఇలా పూజించడం వల్ల ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాలు లభిస్తాయి. ప్రతి మనిషి కూడా ఆర్థిక సమస్యలతో, చాలా రకాల సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటాడు. అలా మన జీవితంలో నుండి కొన్ని రకాల కష్టాలు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే ఇక మనకు ఆర్థిక కష్టాలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావు. చాలామంది చేతి నిండా ధనం ఉండాలని ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతో కష్టపడి శ్రమించి పనిచేసే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బు అనేది వారికి అత్యవసర అవసరానికి కూడా అందకుండా వారు ఎంతో కష్టపడి పనిచేసిన ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు. అలా మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లేకపోతే దోషం కానీ, లేదా ఇంటిపై ఘోరమైన నరదృష్టి తగలటం కానీ జరగటం వల్ల ఇక మన ఇంట్లోకి డబ్బు అనేది రాదు. ఏ విధమైన డబ్బు రావాలి అనుకున్నా దుష్టశక్తులు ఆ డబ్బుని మన ఇంట్లోకి రాకుండా ఆపుతూ ఉంటాయి. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ వారు ఇద్దరు కలిసి ఎప్పుడూ ఒకే చోట జీవించలేరు. కనుక ముందుగా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమేసి లక్ష్మీదేవిని ఖచ్చితంగా వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మన యొక్క సంపదను పెంచుతుంది. మనకుండే అప్పులు సమస్యలు తొలగిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి విముక్తి ఖచ్చితంగా లభిస్తుంది. లక్ష్మీదేవి ధనానికి అధిపతి. లక్ష్మీదేవి రాకతో దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను పూర్తిగా తిరిగి పొందారు. అప్పటి నుండి లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా ప్రకటించారు. మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం చేస్తూ ఉంటారు. అలా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అంకితం ఇచ్చారు. శుక్రవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన అమ్మవారి పటం ముందు ఎరుపు రంగు పుష్పాలను పెట్టి ఎర్రని అక్షంతలతో అమ్మవారిని పూజించిన అమ్మవారి సువాసన అన్న, పరిశుభ్రత అన్న చాలా ఇష్టం. పరిశుభ్రత ఉన్న ప్రదేశాలలో, అలానే సువాసన ఉన్న దగ్గర లక్ష్మీదేవి తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ప్రతి శుక్రవారం ఇంట్లో ధూపం వేయాలి. ప్రతి శుక్రవారం అమ్మవారిని ఈ విధంగా పూజించిన అమ్మవారి యొక్క అష్టోత్తరాలు తప్పకుండా చదువుకోవాలి. అలా చదవటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉంటుంది. తర్వాత ఇలాంటి పవిత్రమైన శుక్రవారం రోజున, అమ్మవారికి ఇష్టమైన ఈ శుక్రవారం రోజున ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే మీకు ఎలాంటి రకాల కష్టాలు, దోషాలు, నరదృష్టి, నరఘోష ఇలా ఏ ఉన్నా, ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా ఇలాంటివి ఆకుపై పెట్టడం వల్ల ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోతుంది. ఇక జ్యేష్ఠాదేవి ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. కనుక ప్రతి శుక్రవారం రోజున, అంటే శుక్రవారం రోజున అలాగే అమ్మవారి దుర్గా నవరాత్రులలో రెండవ రోజున, అంటే ఎంతో పవిత్రమైన ఈ రోజున ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు. ఇటు దుర్గాదేవి యొక్క అనుగ్రహం, అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది. ఆకుపై దీపం ఎలా పెట్టాలి, ఏ ఆకుపై పెడితే మనకు అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాస్తుశాస్త్రం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ ఆకుపై దీపాన్ని వెలిగించాలి.
అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచకూడదు. అంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కున విరిగిపోయిన గడియారాన్ని, ఇనుమును సంబంధించిన వస్తువులను ఉంచకూడదు. అలాగే ఇంట్లో తులసి మొక్క చాలా పవిత్రమైనది. ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో నివసిస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. దీపం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం చాలా గొప్పది. మన హిందూ ధర్మాలలో ఏ చిన్న పూజ అయినా, ఏ చిన్న పండుగ అయినా లేదా అనునిత్యం అయినా పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. అలా దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, అనుకూల శక్తులు వస్తాయి. అంతేకాదు ఇంట్లో నుండి నకారాత్మక శక్తి వంటివి తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సాయంత్రం సమయంలో తప్పకుండా ప్రధాన ద్వారం దగ్గర ఇరువైపుల దీపాలను వెలిగించాలి. ఇక చాలామందికి తెలియక ప్రధాన ద్వారం దగ్గర పరిశుభ్రంగా ఉంచకుండా ఉంటారు. అయితే కొంతమంది తెలిసి తెలియక గుమ్మానికి ఎదురుగుండా చెప్పులను విడుస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. ప్రధాన ద్వారం చీకటిగా ఉండకూడదు. ఎప్పుడు వెలుతురుతో సువాసన భరితంగా శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం దగ్గర ఉండే తలుపులు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. అలానే మన ఇంట్లో భరించలేని ఆర్థిక కష్టాలు అయినా, అప్పుల సమస్యలు అయినా, ఇలా రకరకాల సమస్యలైనా తొలగిపోవాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా తప్పకుండా పూజా గదిలోనైనా లేదా ఉత్తర దిక్కున అయినా కొబ్బరికాయలు ఎర్రటి వస్త్రంలో కట్టి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు అనేవి రావు. మన ఇంట్లోకి ధన ప్రవాహం రావాలి అంటే ఇంట్లో లక్ష్మీదేవి, కుబేరుడు అలానే గణేశుడి యొక్క విగ్రహాలు ఉండాలి. వీటిని నిత్యం పూజిస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. లక్ష్మీదేవి ప్రసన్నం చేయడానికి తెల్లటి ఆవు విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఆ ఆవు పసుపు, కుంకుమ ఇవ్వాలి. అయితే రేపు శుక్రవారం రోజున ఏ ఆకుపై దీపం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆకులలో రావి ఆకుకి ఎక్కువ ఉత్తమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాగి చెట్టులో లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా కొలువై ఉంటారు కనుక అందుకే రాగి చెట్టుని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. రావి చెట్టు ఆకులు అనేవి కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం అని మనకు తెలిసిందే. కనుక రాగి ఆకుపైన రేపు శుక్రవారం రోజున దీపాన్ని వెలిగించడం వల్ల మనకు మంచి మంచి ఫలితాలు వస్తాయి. మనకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోతుంది. కనుక రేపు శుక్రవారం రోజున రావి ఆకుపై దీపాన్ని వెలిగించడం వల్ల మనకుండే దరిద్రమైన బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఇక ధనం అనేది 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. అంతేకాదు మన జాతక రీత్యా కూడా ఎలాంటి దరిద్రాలు ఉండవు. జాతకం కూడా అదృష్టకరంగా మారిపోతుంది. ఎవరికైతే దైవ అనుగ్రహం ఉంటే గనక జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. కష్టాలను తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా దైవ నామస్మరణం చేయాలి. దైవానికి సంబంధించిన పూజలు చేయాలి. దైవం యొక్క అంటే భక్తి శ్రద్ధలతో ఉండాలి. భక్తి శ్రద్ధతో ఉన్నప్పుడే దైవం యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. దైవ అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. కనుక ఈ చిన్న పరిహారం చేయండి చాలు. ఒక 2 రావి ఆకులను తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి దానికి కుంకుమ పొట్లు పెట్టి ఈ ఆకుపై దీపాన్ని వెలిగించండి. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా ఎవరైతే వెలిగిస్తారో అంతులేని రాజయోగం పడుతుంది. అదేవిధంగా జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాల సైతం తొలగిపోతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా రావి ఆకుపై దీపం వెలిగించండి. ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది.